ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్న ఒక వస్తువును నిశితంగా గమనిద్దాం. అదొక పచ్చని చెట్టు కావచ్చు, లేదా ఒక కదిలే దీపపు మంట కావచ్చు. అవును, ఏదైనా సాదా వస్తువు కావచ్చు. ఆ వస్తువు నిజంగా భౌతిక రూపంలోనే ఉందా? లేక దాన్ని చూస్తున్న మనసు దానికొక నిర్దిష్టమైన రూపాన్ని ఆపాదిస్తోందా? ఇక్కడే అసలైన అన్వేషణ మొదలవుతుంది. ఒకవేళ కళ్ళు మూసుకున్నా సరే అదే వస్తువు అంతర్గతంగా అంతే స్పష్టంగా కనిపిస్తే అప్పుడు ఆ వస్తువు ఎక్కడున్నట్లు? బయట ప్రపంచంలోనా? లేక లోపలి శూన్యంలోనా? త్రిపిటకాలలోని అత్యంత ప్రాచీనమైన బోధనలను క్రోడీకరించిన విముక్తిమగ్గ అనే గ్రంథం ఇలాంటి అత్యంత లోతైన ప్రశ్నల్నే లేవనెత్తుతోంది. ఖచ్చితంగా. ఈ గ్రంథం కేవలం చారిత్రక పత్రం కాదు. అది ఖమ్మఠాన, అంటే ధ్యాన వస్తువుల స్వభావాన్ని విశ్లేషించే ఒక అద్భుతమైన మార్గదర్శి. ఒక భిక్షువు ధ్యానంలో కూర్చున్నప్పుడు, బాహ్య ప్రపంచం నుండి ఏకాంతంలోకి వెళ్ళినప్పుడు అసలు ఆ ధ్యానంలో ఉన్న వస్తువుల స్వభావం ఏమిటి అన్నది మనం ఈరోజు మూల గ్రంథం ఆధారంగా అన్వేషించబోతున్నాం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. తప్పకుండా. ధ్యాన సమయంలో మన మనసు ఏ వస్తువుపై దృష్టి పెడుతోంది, ఆ వస్తువు స్వభావం ఏమిటి అన్న విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా నిజమైన ప్రత్యవేక్షణ ఎలా జరుగుతుందో తెలుసుకోవడమే మన లక్ష్యం. ఈ అన్వేషణ అత్యంత ఆవశ్యకమైనది. విముక్తిమగ్గలోని వర్గీకరణలు కేవలం సిద్ధాంతాలు కావు. ఒక భిక్షు తన మనసును అదుపులోకి తీసుకురావడానికి ఉపయోగించే అత్యంత శాస్త్రీయమైన పద్ధతులు ఇవి. అంటే ఇవి ఆచరణాత్మకమైన మార్గదర్శకాలన్నమాట. నిజమే. ఈ మూల గ్రంథం ధ్యాన వస్తువులను అంటే ఆరంభణలను వాటి మూల స్వభావం ఆధారంగా 3 ప్రధాన విభాగాలుగా వర్గీకరించింది. ఆ 3 విభాగాలేమిటో తెలుసుకోవచ్చా? మొదటిది పాటిభాగారంమణ అనగా ప్రతిరూప వస్తువు. రెండవది భూతారమ్మణ అనగా ఉనికిలో ఉన్న వస్తువు. ఇక మూడవది నవత్తబ్బ అంటే మాటల్లో వర్ణించలేనిది. ఈ పదాలు వినడానికి చాలా గంభీరంగా ఉన్నాయి. వీటిని మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి విభాగం పాటిభాగారమ్మణ అని చెప్పారు. అవును, ఇందులో 21 ధ్యాన వస్తువులు ఉన్నాయని విముక్తిమగ్గ వివరిస్తోంది. 21 వస్తువులు అంటే అవన్నీ ఎలాంటివి? స్పృహ మినహా మిగిలిన 9 సంపూర్ణతలు అంటే కసినలు ఇందులో భాగం. అలాగే అశుభం గురించిన 10 అవగాహనలు, దానికి తోడు శ్వాస మరియు శరీరంపై స్మృతి కూడా ఇక్కడే వస్తాయి. ఇక్కడ ఒక సందేహం కలుగుతోంది. ఒక వస్తువును సంపూర్ణతగా లేదా కసినగా ఎలా భావిస్తారు? మంచి ప్రశ్న. కసినలు అంటే ఒక భౌతిక మూలకంపై దృష్టి కేంద్రీకరించడం. ఉదాహరణకు, ఒక భిక్షు మట్టితో చేసిన ఒక వృత్తాన్ని అంటే పృథ్వీ కసినను తన ముందుంచుకొని ధ్యానం ప్రారంభిస్తారు. అంటే మొదట్లో ఆ మట్టి వృత్తం ఒక భౌతిక వస్తువుగానే కనిపిస్తుంది కదా? ఖచ్చితంగా. కాని తీవ్రమైన శ్రద్ధతో గమనిస్తున్నప్పుడు ఆ భౌతిక వస్తువు యొక్క అవసరం తీరిపోతుంది. కళ్ళు మూసుకున్నా సరే ఆ మట్టి వృత్తం యొక్క స్వచ్ఛమైన ప్రతిరూపం మనసులో నిలిచిపోతుంది. అదే పాటిభాగారమ్మణ. అద్భుతం. మరి అశుభం గురించిన 10 అవగాహనలు కూడా పాటిభాగారమ్మణ కిందకే వస్తాయని చెప్పారు. అసహ్యకరమైన విషయాలపై దృష్టి పెట్టడం ధ్యానానికి ఎలా సహాయపడుతుంది? ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా అనిపిస్తోంది. అది చాలా సహజమైన సందేహం. ఉబ్బిపోయిన లేదా కుళ్ళిపోతున్న దేహాలను ధ్యాన వస్తువులుగా చేసుకోవడం వెనుక ఒక గొప్ప సత్యం దాగి ఉంది. ఆ సత్యమేంటో వివరిస్తారా? సాధారణంగా దేహంపై, భౌతిక రూపంపై మనకు విపరీతమైన వ్యామోహం ఉంటుంది. ఆ వ్యామోహాన్ని ఛేదించడానికి, దేహం యొక్క అశాశ్వతతను మనసుకు నేర్పించడానికి ఈ అశుభ వస్తువులను ధ్యాన వస్తువులుగా ఎంచుకుంటారు. ఓహో! అంటే భౌతిక దేహం పట్ల ఉన్న మోహాన్ని వదిలించుకోవడానికి ఇదొక శక్తివంతమైన ప్రత్యవేక్షణ సాధనమన్నమాట. 100% భౌతికమైన పరిమితులను దాటడానికే ఈ పద్ధతులు. ఇక రెండవ విభాగం భూతారమ్మణ అంటే ఉనికిలో ఉన్న వస్తువు. ఇందులో 12 ధ్యాన వస్తువులు ఉన్నాయని విముక్తిమగ్గ తెలుపుతోంది. ఈ 12 వస్తువులలో ప్రధానమైనవేమిటి? స్పృహ సంపూర్ణత, 10 ప్రారంభస్థాయి ధ్యానాలు మరియు నేవ సన్యానా సన్యాయతన ఇందులో చేర్చబడ్డాయి. ఒక్క నిమిషం. నేవ సన్యానా సన్యాయతన ఈ పదం చాలా సంక్లిష్టంగా ఉంది. ఇది అవగాహన ఉన్న స్థితా లేక అవగాహన లేని స్థితా? ఒక భిక్షు ఈ స్థితిని ఎలా ప్రత్యవేక్షణ చేస్తారు? ఇక్కడే త్రిపిటకాలలోని తత్వశాస్త్రం అత్యంత సూక్ష్మ స్థాయికి చేరుకుంటుంది. నేవ సన్యానా సన్యాయతన అనే పదాన్ని విడదీసి చూద్దాం. చెప్పండి. నేవ సన్యానా అంటే అవగాహన లేకపోవడమని కాదు.
అసన్యాయతన అంటే పూర్తిగా శూన్యమని కూడా కాదు. ఇది అవగాహన మరియు అవగాహన లేమికి మధ్యన ఉండే ఒక అత్యంత సూక్ష్మమైన స్థితి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఏదైనా ఉదాహరణ ఉందా? ఒక చీకటి గదిలో ఉన్న అద్దాన్ని ఊహించుకోండి. ఆ అద్దానికి ప్రతిబింబించే స్వభావం ఉంది, కానీ అక్కడ ప్రతిబింబించడానికి వెలుతురు లేదు. అంటే అద్దం పూర్తిగా పనిచేస్తోంది, కానీ ఏమీ కనిపించడం లేదు. సరిగ్గా చెప్పారు. అలాగే ఒక భిక్షువ్ ధ్యానంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా మారుతుందంటే అది ఒక వస్తువును గ్రహించేంత స్థూలంగా ఉండదు, అలాగని పూర్తిగా ఏమీ తెలియని జడస్థితిలోనూ ఉండదు. అది ఒక స్వచ్ఛమైన ఉనికి మాత్రమే అన్నమాట. అవును. అందుకే దీనిని భూతారమ్మణ అనగా ఉనికిలో ఉన్న వస్తువుల జాబితాలో చేర్చారు. ఆ అద్దం ఉదాహరణ ఈ సంక్లిష్టమైన స్థితిని ఎంతో అద్భుతంగా విశదీకరించింది. ఇక మూడవ విభాగం నవత్తబ్బ గురించి చెప్పండి. నవత్తబ్బ అంటే మాటల్లో వర్ణించలేనివి లేదా చెప్పకూడనివి. ఇందులో 4 అపరిమితాలు మరియు శూన్యతాయతనమున్నాయి. మూల గ్రంథంలోని ఫుట్నోట్స్ని పరిశీలిస్తే ఇవి ఒక భావన లేదా లేమి ఆధారంగా ఉంటాయి కాబట్టి వీటిని మాటల్లో చెప్పలేమని వివరిస్తున్నాయి. అవును, అది నిజమే. ఇదే అర్థం చేసుకోవటానికి కొంచెం కష్టంగా ఉంది. ఒక భిక్షు ఒక చెట్టు ముందు కూర్చుని తీవ్రమైన శ్రద్ధతో ధ్యానం చేస్తున్నారు అనుకుందాం. సరే, ఊహించుకుందాం. ఆ భౌతికమైన చెట్టు భూతారమ్మన అయితే ధ్యానం గాఢమైనప్పుడు మనసులో ఏర్పడే ఆ చెట్టు ఆకారం పాటిభాగారమ్మణ అవుతుంది. మరి ఈ నవత్తబ్బ స్థితికి చేరుకోవటం ఎలా జరుగుతుంది? ఈ 3 దశల మధ్య మనస్సు ఎలా ప్రయాణిస్తుంది? ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, మీరు అడిగిన ఈ చెట్టు ఉదాహరణలోనే సమాధానం దాగి ఉంది. దాన్ని ఇంకాస్త ముందుకు తీసుకువెళదాం. చెప్పండి, వింటున్నాను. భౌతిక వృక్షం భూతారమ్మణ, దాని స్వచ్ఛమైన మానసిక ప్రతిరూపం పాటిభాగారమ్మణ. కాని ఆ భిక్షు ఆ ప్రతిరూపాన్ని కూడా దాటిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఏమవుతుంది? ఆ చెట్టు పట్ల, సృష్టిలోని సమస్త జీవుల పట్ల అపరిమితమైన కరుణను, మైత్రిని తన మనసులో నింపుకున్నప్పుడు ఆ కరుణకు ఆకారముండదు కదా, దానికి రంగు ఉండదు, దాన్ని కొలవలేము. నిజమే, అది ఒక అనంతమైన భావన. అలాగే ఆ చెట్టులేని శూన్యాన్ని గమనించినప్పుడు, ఆ శూన్యతాయతనాన్ని ధ్యానవస్తువుగా చేసుకున్నప్పుడు అక్కడ పట్టుకోడానికి ఏ భౌతిక ఆధారమూ ఉండదు. అంటే ఆకారం లేనిదాన్ని, హద్దులు లేనిదాన్ని మాటల్లో బంధించలేము కదా. ఖచ్చితంగా. అందుకే విముక్తిమగ్గా ఈ 4 అపరిమితాలను మరియు శూన్యతాయతనాన్ని నవత్తబ్బగా అంటే మాటల కందనిదిగా వర్గీకరించింది. ఇక్కడే మనసు తన పరిమితులను పూర్తిగా తెంచుకొని అనంతమైన ప్రత్యవేక్షణలోకి అడుగుపెడుతుంది. వస్తువు యొక్క స్వభావం గురించి ఈ స్థాయి స్పష్టత వచ్చింద తరువాత తార్కికంగా ఉద్భవించే తదుపరి ప్రశ్న ఆ వస్తువు యొక్క మూలానికి సంబంధించింది. మూలమంటే అది ఎక్కడ పుడుతుంది అనే కదా. విశ్లేషించింది. ఉదాహరణకు శ్వాసపై స్మృతి, శరీరంపై స్మృతి అనేవి తీసుకుందాం. ఇవి అంతర్గతంగా అభివృద్ధి చెంది బాహ్య వస్తువుగా మారేవి అని వర్గీకరించబడ్డాయి. అదే సమయంలో మరణం గురించిన స్మృతి అనేది బాహ్యంగా అభివృద్ధి చెంది అంతర్గత వస్తువుగా మారుతుందని ఈ మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదెలా సాధ్యం? ఇది మనస్సుకు, దేహానికి మరియు విశ్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని విడమర్చి చెప్పే ప్రక్రియ. ముందుగా శ్వాస విషయం చూద్దాం. సరే. శ్వాస అనేది ప్రతి క్షణం దేహం లోపల జరిగే ప్రక్రియ, కాబట్టి అది అంతర్గతంగా మొదలవుతుంది. కాని ఆ ఉచ్ఛ్వాసి నిశ్వాసాలు బాహ్య వాతావరణం నుండి గాలిని స్వీకరిస్తూ మళ్లీ బయటకు వదులుతూ ఉంటాయి కదా. అవును, శరీరం లోపలికి బయటికి ఒక ప్రవాహంలా సాగుతుంది. తీవ్రమైన శ్రద్ధతో ఆ శ్వాసను గమనిస్తున్న భిక్షు తన దేహంలోని గాలికి, బయట ప్రపంచంలోని గాలికి మధ్య ఎలాంటి అడ్డంకి లేదని ప్రత్యవేక్షణ చేస్తారు. ఓ అప్పుడు అంతర్గతంగా ప్రారంభమైన ఆ స్మృతి విశాలమైన బాహ్య వస్తువుగా రూపాంతరం చెందుతుందన్నమాట. సరిగ్గా చెప్పారు. శరీరంపై స్మృతి కూడా అంతే. తన శరీరంలోని ఎముకలను, రక్తమాంసాలను ఒక సాక్షిగా గమనించడం ద్వారా ఆ శరీరాన్ని నేను అనే భావన నుండి వేరుచేస్తారు. అప్పుడది ఒక బాహ్య వస్తువుగా మనసుకు గుర్తింపు పొందుతుంది. ఇది వినడానికి బావుంది, కాని ఇక్కడ ఒక విషయాన్ని నిశ్చితంగా ప్రశ్నించాల్సింది. మరణం గురించిన స్మృతి బాహ్యంగా అభివృద్ధి చెంది అంతర్గత వస్తువుగా మారుతుందని విన్నాం. అవును, మూలాలు అదే చెబుతున్నాయి. మరణం అనేది భవిష్యత్తులో బయట ఎక్కడో జరిగే ఒక అనివార్యమైన ఘటన గదా. ఒక భిక్షు ఆ మరణాన్ని తన అంతర్గత మనస్కు సంబంధించిన విషయంగా ఎలా మార్చుకుంటాడు? బయట చూసే మరణానికి, లోపలి ప్రత్యవేక్షణకు మధ్య వారధి ఏమిటి?
ఇది చాలా లోతైన ప్రశ్న. త్రిపిటకాలలోని బోధనల ప్రకారం మరణమనేది కేవలం జీవితపు చివరలో వచ్చే ఒక చీకటి తెర కాదు. అది ఒక నిరంతర ప్రక్రియ. నిరంతర ప్రక్రియ ఎలా అవుతుంది? ఒక భిక్షువు బాహ్య ప్రపంచాన్ని గమనిస్తారు. ఒక పువ్వు వికసించి సాయంత్రానికి వాడిపోవడాన్ని చూస్తారు. ఒక నది ఎండిపోవడాన్ని చూస్తారు. ఇతర జీవులు మరణించడాన్ని గమనిస్తారు. ఇదంతా బాహ్య ప్రపంచంలో కనిపిస్తున్న అశాశ్వతత అవునా? అవును. ఒక అద్భుతమైన శ్రద్ధతో ఈ బాహ్య అశాశ్వతతను గమనించిన భిక్షు ఆ నియమం కేవలం బయటి ప్రకృతికే కాదు, తన స్వంత దేహానికి, తన సొంత మనసుకు కూడా ప్రతి క్షణం వర్తిస్తోందని గ్రహిస్తారు. అంటే ప్రతి శ్వాస తీసుకున్నప్పుడు ఒక పుట్టుక, వదిలినప్పుడు ఒక మరణం జరుగుతోందని ప్రతివేక్షణ చేస్తారా? ఖచ్చితంగా. దేహంలోని ప్రతి కణం క్షణక్షణం మారుతూనే ఉందని తెలుసుకుంటారు. అలా బయట ఎక్కడో ఉన్నట్లుగా కనిపించే మరణమనే సత్యాన్ని తన సొంత అంతరంగానికి అన్వయించుకుంటారు. అద్భుతం. దానిని ఒక అత్యంత శక్తివంతమైన అంతర్గత ధ్యాన వస్తువుగా మార్చుకుంటారన్నమాట. అవును. ఈ ప్రక్రియ ద్వారా మరణభయం పూర్తిగా తొలగిపోయి సంపూర్ణమైన వైరాగ్యం సిద్ధిస్తుంది. ఈ అంతర్గత బాహ్య ప్రపంచాలను దాటిన తర్వాత కాలం అనే మరో కొలమానం ధ్యానంలో ఎలా పనిచేస్తుందో వివరించే దిశగా విముక్తిమగ్గ సంభాషణను తీసుకువెళుతోంది. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. నిజమే. ధ్యాన వస్తువులను కేవలం వాటి స్వభావం, మూలం ఆధారంగానే కాకుండా అవి ఏ కాలానికి చెందినవి అన్న ప్రాతిపదికన కూడా వర్గీకరించారు. అంటే గత వస్తువులు, భవిష్యత్తు వస్తువులు, వర్తమాన వస్తువులు అని స్పష్టంగా విభజించారు కదా? అవును. స్పృహ సంపూర్ణత మరియు నేవ సంధ్యాన సంధ్యాయతన అనేవి గత వస్తువులుగా, మరణం గురించిన స్మృతి భవిష్యత్తు వస్తువుగా పేర్కొనబడ్డాయి. అయితే వర్తమాన వస్తువుగా దేవతల గురించిన స్మృతిని చెప్పడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక భిక్షువు దేవతలను ఎందుకు వర్తమానంలో ప్రత్యవేక్షణ చెయ్యాలి? కాలమనేది మనసు అల్లుకునే ఒక వలలాంటిది. ఒక భిక్షు ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసు సహజంగానే గతంలో జరిగిన సంఘటనల వైపుకో లేదా భవిష్యత్తులో జరగబోయే విషయాల వైపుకో పరుగెడుతుంది. అది మనసు సహజ లక్షణం కదా? వస్తువుగా చెప్పారు. మరణం అనేది ఇకపై రాబోయేది కాబట్టి అది భవిష్యత్తు వస్తువు. మరి దేవతల గురించిన స్మృతి వర్తమాన వస్తువు ఎందుకయింది? దేవతలు అనగానే ఆకాశంలో ఎక్కడో ఉండే శక్తులు అని కాదు. పవిత్రత, ప్రశాంతత, నిస్వార్థమైన ప్రేమ వంటి అత్యున్నత దైవిక గుణాలకు వారు ప్రతీకలు. ఓహో, ఆ గుణాలను ధ్యానం ద్వారా వర్తమాన క్షణంలోకి, ఇక్కడే ఇప్పుడే తన మనసులోకి తీసుకురావడమే దేవతా స్మృతి అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఆ దైవిక లక్షణాలను వర్తమానంలో జీవించడం ద్వారా భిక్షు తన మనసును శుద్ధి చేసుకుంటాడు. అందుకే అది వర్తమాన వస్తువుగా నిలిచింది. ఈ కాల విభజనను దాటిన తర్వాత మూల గ్రంథం మరింత అద్భుతమైన విషయాన్ని వెల్లడిస్తోంది. అదేమిటి? 9 సంపూర్ణతలు, 10 అశుభాలు, 4 అపరిమితాలు, శ్వాస, శరీరం మరియు శూన్యతాయతనం అనే ఈ ధ్యాన వస్తువులను 3 లోకాలకు అతీతమైనవిగా లేదా నవత్తబ్బాగా వర్గీకరించారు. అవును. అంటే ఇవి గతం, వర్తమానం, భవిష్యత్తు అనే ఏ కాలానికి కట్టుబడవని చెబుతున్నారు. మనసు కాలాన్ని దాటి ప్రయాణించడం అంటే ఏమిటి? కాలాతీతమైన శూన్యతలోకి అడుగుపెట్టడం సాధ్యమేనా? కాలాన్ని దాటడం అనేది త్రిపిటకాల బోధనలలో అత్యున్నతమైన శిఖరం. శ్వాసపై స్మృతినే ఉదాహరణగా తీసుకుందాం. శ్వాసకు గతం ఉంటుందా? భవిష్యత్తుంటుందా? ఉండదు కదా. అది నిరంతరాయంగా ప్రవహించే ఒక అస్తిత్వం. ఖచ్చితంగా. ఒక భిక్షుం సంపూర్ణమైన శ్రద్ధతో శ్వాసను గమనిస్తున్నప్పుడు గడిచిపోయిన క్షణం గురించి ఆలోచించరు, రాబోయే క్షణం గురించి భయపడరు. కేవలం ఆ శ్వాస తీసుకునే ఆ క్షణంలోనే సంపూర్ణంగా జీవిస్తారు. శూన్యతాయతనం కూడా ఇలాంటిదేనా? అవును. శూన్యానికి వయస్సుండదు. దానికి ప్రారంభం, ముగింపు ఉండవు. మనసు ఆ శూన్యతలో లీనమైనప్పుడు ఇక కాలాన్ని కొల్చే ఆలోచనే ఉండదు. గడియారపు ముళ్ళు తిరిగినా, బాహ్య ప్రపంచంలో కాలం గడిచిపోయినా సరేనా? అవును. ఆ అంతర్గత ప్రత్యవేక్షణలో మాత్రం కాలం స్తంభించిపోతుంది. ఆ స్థితి 3 లోకాలకు అతీతమైనది. అక్కడే జనన మరణాల చక్రం ఆగిపోతుంది. కాలాన్ని జయించిన తర్వాత మనస్సు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు చంచలత్వం. ధ్యాన వస్తువులు స్థిరంగా ఉంటాయా లేక కదులుతూ ఉంటాయా అన్న అంశంపై చర్చ ఎంతో ఆసక్తికరం. విముక్తి మగ్గ ప్రకారం 34 ధ్యాన వస్తువులు స్థిరమైనవి. కాని ఖచ్చితంగా 4 ధ్యాన వస్తువులు మాత్రం చంచలమైనవిగా, అంటే చలిత వస్తువులుగా పేర్కొనబడ్డాయి. అవి అగ్ని సంపూర్ణత, వాయు సంపూర్ణత,
పురుగులు పట్టిన స్థితి గురించిన అవగాహన మరియు శ్వాసపై స్మృతి. ఇక్కడే ఒక గొప్ప వైరుధ్యం తలెత్తుతోంది. ఎలాంటి వైరుధ్యం? ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశమే మనసుకు స్థిరత్వాన్ని తీసుకురావడం కదా. మరి సహజంగానే కదులుతూ ఉండే ఈ చంచలమైన వస్తువుల ద్వారా ఆ స్థిరత్వాన్ని ఎలా సాధించగలం? కదిలే వస్తువు కదిలే మనసును ఎలా నిశ్చలం చేస్తుంది? దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఈ వైరుధ్యం వెనక ఉన్న అసలైన తత్వం బోధపడుతుంది. ఈ వస్తువులు భౌతికంగా చంచలమైనవే. అగ్నిమంట ఎప్పుడూ ఒకేలా ఉండదు, గాలికి కదులుతూనే ఉంటుంది. వాయువు స్థిరంగా ఉండదు కదా, పారుతూనే ఉంటుంది కదా. అలాగే పురుగులు పట్టిన దేహం నిరంతరం క్షీణిస్తూనే ఉంటుంది. శ్వాస కూడా లోపలికి బయటకు కదులుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన సూక్ష్మ విషయం ఒకటుంది. అదేమిటి? విముక్తిమగ్గ బోధనల ప్రకారం ఈ వస్తువులు చంచలమైనవే అయినప్పటికీ తీవ్రమైన శ్రద్ధ ద్వారా వీటిపై ధ్యానం చేసినప్పుడు మనసులో ఏర్పడే ప్రతిరూప చిహ్నం అంటే నిమిత్తం మాత్రం ఖచ్చితంగా స్థిరంగా ఉంటుంది. ఇది కొంచెం కష్టంగా ఉంది. ఏదైనా ఉదాహరణతో చెప్పగలరా? తప్పకుండా. ఒక చిన్న ఉపమానం ద్వారా దీన్ని వివరిస్తాను. ఒక చీకటి గదిలో గాలికి కదులుతున్న దీపపు మంటను ఒక భిక్షు గమనిస్తున్నారనుకుందాం. ఆ భౌతికమైన మంట ఖచ్చితంగా ఒక చలిత వస్తువు కదా, అది చంచలమైనదే. అవును. కాని నిరంతరమైన ప్రత్యవేక్షణ ద్వారా ఆ భిక్షు ఆ మంటను గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన మనస్సు ఆ భౌతిక కదలికలను దాటిపోతుంది. ఆ తర్వాతేం జరుగుతుంది? కొంత సమయానికి ఆ కదిలే మంట స్థానంలో ఆయన అంతరంగంలో ఎంతో ప్రకాశవంతమైన, కణమంతా కూడా కదలని ఒక కాంతి బిందువు ఆవిర్భవిస్తుంది. అంటే బయట గాలికి దీపం ఎంత కదులుతున్నా సరే ఆయన మనసులో వెలిగే ఆ నిమిత్తం లేదా ప్రతిరూప చిహ్నం మాత్రం ఎప్పటికీ స్థిరంగా ఉండిపోతుందన్నమాట. శాశ్వతంగా నిలిచిపోతుంది. అదే శ్రద్ధ యొక్క శక్తి. అద్భుతం! బాహ్య ప్రపంచంలోని చంచలత్వం అంతర్గత ప్రపంచంలో స్థిరత్వాన్ని ఎలా నిర్మిస్తుందో ఈ ఉపమానం కళ్లకు కట్టినట్లు చూపించింది. భౌతిక వస్తువు యొక్క పరిమితులను మనసు ఎలా దాచుతుందో అర్థమైంది. అవును. ఇవన్నీ మనసును ఒక క్రమశిక్షణలో పెట్టే అత్యున్నత సాధనాలు. ఒక ధ్యాన వస్తువు యొక్క స్వభావం పాటిభారమణగా ఉంటుందా లేక భూతారమణగా ఉంటుందా అనే విషయం మొదలుకొని అది అంతర్గతంగా పుడుతుందా లేక బాహ్యంగా వస్తుందా, కాలానికి కట్టుబడుంటుందా లేక మూడు లోకాలకు అతీతమైన కాలాన్ని జయిస్తుందా, మరియు దాని చంచలత్వాన్ని దాటి ఒక స్థిరమైన ప్రతిరూప చిహ్నాన్ని మనసు ఎలా సృష్టిస్తుంది అనే 4 కోణాలను మనం ఎంతో లోతుగా గమనించాం. ఇవన్నీ ఒక భిక్షు తన దైనందిన ఆచరణలో మనస్సును ఎలా శిక్షణ చెయ్యాలో నిర్దేశించే అద్భుతమైన మార్గాలు. జీవితానికి దీని అన్వయమేమిటి? ఇది చాలా ముఖ్యమైన అన్వయం. రోజంతా ఎన్నో కోరికల వెంట, ఎన్నో ఆకర్షణల వెంట పరుగులు తీసే సాధారణ మనసుకు ఈ బోధనలు ఎలాంటి సందేశాన్నిస్తున్నాయి? ఇది విముక్తి మగ్గ సారాంశాన్ని నిజమైన జీవితానికి అన్వయించే ప్రయత్నం. సాధారణ మనసు నిరంతరం బాహ్య వస్తువుల ద్వారా ప్రభావితమవుతోంది. మనం చూసే ప్రతి దృశ్యం, వినే ప్రతి మాట మన మనసును కల్లోలం చేస్తాయి. మనం ఆ వస్తువులను శాశ్వతమని భ్రమిస్తాం కదా. ఖచ్చితంగా. కాని త్రిపిటకాలలోని ఈ బోధనలు మనకొక గొప్ప నిజాన్ని తెలియజేస్తున్నాయి. బాహ్య వస్తువులు ఎప్పుడూ చంచలమైనవే, వాటి స్వభావమే మారడం. ఆ మారుతున్న వస్తువులను పట్టుకునే స్థిరత్వాన్ని ఆశిస్తే దుఃఖమే మిగులుతుంది అంటారు. అవును. కాని ఒక భిక్షు ఆచరించే ప్రత్యవేక్షణను మనం కూడా అన్వయించుకోగలిగితే మారుతున్న బాహ్య ప్రపంచం మధ్యలో కూడా లోకల చెదరని ఒక శ్రద్ధను, ఒక నిశ్చలమైన కాంతిని మనం నిర్మించుకోవచ్చు. దేహం అశాశ్వతమైనదని, శ్వాస నిరంతరం కదిలేదని గ్రహించినప్పుడు భౌతిక విషయాల పట్ల ఉన్న తీవ్రమైన ఆకర్షణలు వాటంతటవే తొలగిపోతాయా? అవును, తొలగిపోతాయి. అప్పుడు మన మనస్సు ఏ భౌతిక వస్తువుకు బానిస కాదు, అది స్వచ్ఛమైన పాటిభాగారమణ స్థితిని అనుభవిస్తోంది. చంచలమైన ప్రపంచంలో బతుకుతున్నప్పటికీ అంతర్గతంగా స్థిరమైన శాంతిని ఎలా పెంపొందించుకోవాలో ఈ ప్రాచీన విశ్లేషణ మనకు స్పష్టంగా నేర్పుతోంది. బాహ్య ప్రపంచం ఎలా ఉన్నా సరే అంతర్గత ప్రత్యవేక్షణతో స్థిరత్వాన్ని సాధించడమనేది నిజంగా ఒక గొప్ప సాఫల్యం. ఈ లోతైన విశ్లేషణ మన ముందు ఎన్నో అద్భుతమైన మార్గాలను ఆవిష్కరించింది. మనస్సు అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు, పరిమితుల నుండి అనంతం వైపు ఎలా ప్రయాణిస్తోందో విముక్తి మగ్గ స్పష్టమైన అద్దంలా చూపించింది. ఖచ్చితంగా. అయితే ఈ గంభీరమైన ప్రయాణాన్ని ముగించే ముందు ఒక ఆఖరి ఆలోచన. ఈ మూల గ్రంథాలు లేవనెత్తుతున్న ఒక అంతిమమైన, ఎంతో సూక్ష్మమైన ప్రశ్నను
మనమొకసారి ఆలోచించాలి. నవతబ్బ గురించి మనం చర్చించిన విషయాన్నే కదా మీరు ప్రస్తావిస్తున్నారు? అవును. శూన్యతాయతనమనేది ఒక భావన లేదా లేమికి సంబంధించింది కాబట్టి దాని గురించి మాటల్లో చెప్పలేమని అన్నాం. అయితే ఒక భిక్షువు అత్యున్నతమైన శ్రద్ధతో తన మనస్సును పూర్తిగా ఆ శూన్యతపైనే లగ్నం చేసినప్పుడు ఏమి జరుగుతుంది? ఆ లేమినే తన ధ్యాన వస్తువుగా మార్చుకున్నప్పుడు ఆ వస్తువుకు, దాన్ని గమనిస్తున్న మనసుకు మధ్యున్న వ్యత్యాసం చెరిగిపోతుందా? వస్తువు శూన్యమైనప్పుడు ఆ శూన్యాన్ని ప్రత్యవేక్షణ చేస్తున్న మనసు కూడా తన ఉనికిని కోల్పోయి ఆ శూన్యంలో కలిసిపోతుందా? అసలు గమనించేవాడు అనే భావనే లేకుండా పోయి ఏ వస్తువునైతే ధ్యానం చేస్తున్నారో ఆ ధ్యాన వస్తువే ధ్యానం చేసేవానిగా మారుతుందా? బాహ్య వస్తువును గమనించడం ద్వారా ప్రారంభమైన ఈ ప్రయాణం చివరకు మనసు తనను తాను ఆ శూన్యంలో ఎలా కరిగించుకుంటుంది అనే ఈ అంతుచిక్కని ప్రశ్న నిజమైన నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన తలుపు. గమనించేవాడు, గమనించబడే వస్తువు రెండూ ఒకటే అయిపోయే ఆ కాలాతీతమైన శూన్యమైన స్థితిని ఊహించడమే అద్భుతంగా ఉంది. భౌతికమైన ఒక వృక్షం నుండో మట్టి కసిను నుండో ప్రారంభమై మనసులోని ఒక స్వచ్ఛమైన ప్రతిరూపంగా మారుతుంది. చివరకు వర్ణించలేని మాటలకందని శూన్యతలో గమనించేవాడే వస్తువుగా మారిపోయే ఈ ప్రయాణం సాటిలేనిది. ఏ ఆధునిక యంత్రం కొలవలేని అనంతమైన స్వచ్ఛత ఇది. ఆ చంచలమైన దీపపు మంట వెనుక దాగి ఉన్న అచంచలమైన నిశ్శబ్దాన్ని వెతుక్కునే ప్రయాణం. ఆ నిశ్శబ్దంలోనే మనిషి అంతరంగానికి సంబంధించిన నిజమైన ప్రత్యవేక్షణ సజీవంగా ఉంది. ఈ గంభీరమైన ఆలోచనను మరింత లోతుగా శోధించే అవకాశాన్ని వదిలిపెడుతూ ఈ లోతైన విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం.